భారత్ ధర్మసత్రం కాదు. 140 కోట్ల జనాభాతో మేమే సతమతమవుతున్నాం. ఇంకొక స్టేట్మెంట్ కూడా ఇవ్వనుండే ఈ సుప్రీంకోర్టు. భారత్ ధర్మసత్రం కాదు, అదేవిధంగా భారత్ పిరికి దేశం కూడా కాదు, భారత్ బలహీన దేశం కూడా కాదు. మోడీ ఒకడు పిరికోడు, మోడీ ఒకడు బెదురోడు, ఆయన చేయబట్టే ఈ దేశ పరువు పోతుందని ఇంకో స్టేట్మెంట్ కూడా ఇవ్వనుండే. భారత్ ధర్మసత్రం కాదు, విదేశాల నుంచి వచ్చిన వారికి ఆశ్రయం ఇవ్వడం కుదరదు. ఈ దేశంలో స్థిరపడేందుకు మీకు ఏం హక్కు ఉంది? సుప్రీంకోర్టు. ఇండియాలో ఆశ్రయం కల్పించాలన్న శ్రీలంక పౌరుడి పిటిషన్ తిరస్కరణ. చెప్పుతోటి కొట్టినట్టు అయింది. ఇప్పుడు మోడీ మైకంలో ఉన్న కొంతమంది మతోన్మాదులకు చెప్పుతోడు కొట్టినట్టు ఈ స్టేట్మెంట్. ఎట్లా అని మీరు అనుకోవచ్చు. బంగ్లాదేశ్ మీద ఆ దేశ ప్రజలే వాళ్ళకు వాళ్ళు కొట్టుకుంటా అంటే కొంతమంది ఏమంటారు? బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడి జరుగుతుంది అంటాడు. అక్కడ పాకిస్తాన్లో వాళ్ళు అనుకొని సత్తా అంటే పాకిస్తాన్లో హిందువుల మీద దాడి జరుగుతుంది అంటాడు. మరి ఇప్పుడు ఈ పౌరుడు వీడు హిందువే, శ్రీలంక నుండి వచ్చిన హిందువే, వీడు మాకు ఈ దేశ పౌరసత్వం కావాలని వాడు పిటిషన్ పెట్టుకున్నాడు. ఏమన్నది మన సుప్రీంకోర్టు, మన అత్యున్నత న్యాయస్థానం? నువ్వెవర్రా, మాకే 140 కోట్ల మంది అయిపోయింది ఈ భూభారతిలో, ఇక నువ్వా చేడు ఉంటావు, నీకేమో ఉద్యోగం ఇవ్వాలి, ఇదేమన్నా ధర్మసత్రం అనుకుంటున్నావా, అనాథ ఆశ్రయం అనుకుంటున్నావా? నువ్వు వచ్చి నాకు ఇక్కడ బతకడానికి అవకాశం ఇవ్వమంటే మా 140 కోట్ల మందికే మేము ఆకలి తీర్చలేకపోతున్నాం, ఆశ్రయం కల్పించలేకపోతున్నాం, వైద్యం అందించలేకపోతున్నాం, కూడు గూడు గుడ్డ ఇవ్వలేకపోతున్నాం. నువ్వెవరు? నీ దేశానికి వెళ్ళిపో అని చెప్తాడు కొట్టినట్టు అయింది. ఇక ఎవరైతే మతోన్మాదులు ఉన్నారో మోడీ మైకంలో, బీజేపీ మైకంలో ఉన్నవారికి ఈ జడ్జిమెంటు, ఈ తీర్పు మీకు ఒక చెంపదెబ్బ లాంటిది. ఇంకెవడన్నా పరాయి దేశంలో ఉన్న వ్యక్తుల గురించి మహామానవత్వం ఉన్నట్టు మాట్లాడితే చెప్పుతోడు కొట్టినట్టు మీకు మీరే ఆలోచన చేసుకోవాలి. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే శరణార్థులకు ఆశ్రయం కల్పించేందుకు భారత్ ధర్మసత్రం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. భారత్లో ఆశ్రయం కల్పించాలని కోరుతూ శ్రీలంక పౌరుడు దాఖలు చేసిన పిటిషన్ను తిరస్కరించింది. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. 140 కోట్ల జనాభాతో ఇప్పటికే ఇబ్బంది పడుతున్నామని, విదేశాల నుంచి వచ్చిన వారికి ఆశ్రయం కల్పించడం కుదరదని స్పష్టం చేసింది. అయ్యా, సుప్రీంకోర్టు ఒక్కడిని కూడా ఇక్కడ మేము ఆశ్రయం కల్పించమని స్టేట్మెంట్ ఇచ్చింది. మనోళ్ళు ఏమంటారు? మోడీ మన 56 ఇంచుల షాతి ఏమంటుంది? అఖండ భారత్ అంటాను. అఖండ భారత్ అంటే ఏంటిది? ఆఫ్ఘనిస్తాను, నేపాలు, శ్రీలంక, బలూచిస్తాను, పాకిస్తాను, మళ్ళీ ఈ దేశాలన్నిటినీ భారతదేశంలో కలపాలని అఖండ భారత్ అంటాను. ఒక్కనికే ఛాన్స్ లేదంటే వీళ్ళు అఖండ భారతాన్ని ఎన్ని రోజులు నమ్మిస్తారు మన ప్రజల్ని, మన హిందూ ప్రజల్ని? ఈ 78 సంవత్సరాల భారతదేశంలో ఏ ప్రధాని మోసం చేయనంతగా హిందువులని మోడీ గారు మోసం చేసిండు, ఆ స్థాయిలో మోసం చేసిండు. కాబట్టి ఇప్పటికైనా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని మన హిందూ సోదరులు, హిందూ మహిళలు, హిందుత్వం అంటే సానుభూతి ఉన్న వాళ్ళు అందరూ ఈ తీర్పుని మంచి ఆలోచనతో చేయండి. భారతదేశం గురించి ఆలోచించడం మర్చిపోయి భారతదేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీలతోటి కలిసి జీవించడం పక్కన పెట్టి పక్క దేశంలో ఉన్న హిందువుల గురించి ఆలోచించడం అంటే మన ఇంట్లో ఉన్న మురికిని మనం శుభ్రం చేసుకోకుండా పక్కోడి ఇంట్లో ఉన్న మురికిని మనం రుద్దుకోవాలనే ఆలోచనతోటి ఉన్నట్టు అనేది కూడా మీరు గ్రహించాలి.